రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగింది. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ఆనుకుని ఉన్న నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీ వాసులు బయటకు పరుగులు తీశారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం లోపలికి వెళ్ళొస్తున్నాయి, పునాదులకి వెళ్ళొస్తున్నాయి నీళ్ళు. ఎవరైనా మూడు గంటల రాత్రి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగింది. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీని ఆనుకుని ఉన్న నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోవడంతో స్థానికులు భయాందోళనకైతే గురవుతున్నారు. అయితే ఒక్కసారిగా ఈ తెల్లవారుజామున ఇళ్లలోకి నీరు రావడంతో అర్థం కానటువంటి స్థానిక ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే తర్వాత విషయం తెలియడంతో ఒక్కసారిగా అధికారులపైన కూడా సీరియస్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా సరైన నివారణ చర్యలు తీసుకోవట్లేదు అని వాళ్ళంతా ఫైర్ అవుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి కిషోర్, అసలు మొత్తంగా కట్ట ఏ విధంగా తెగింది, ప్రస్తుతం కాలనీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మాత్రం జర్నలిస్ట్ కాలనీకి సంబంధించి సుమారు 100కు పైగా ఇళ్లలోకి మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు చేరినట్టు పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఇళ్లలోకి నీరు చేరడంతో అటు నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం వంటివి కూడా పూర్తిగా తడిచిపోయినాయని అటు స్థానికులు కాలనీవాసులు చెబుతూ ఉన్నారు. అయితే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే తెలుసుకోవడంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ కూడా అటు కాలనీవాసులు ధర్నా చేపట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటు ఆర్మూరు జర్నలిస్ట్ కాలనీకి సమీపంలో నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఉందని చెప్పవచ్చు. అయితే చాలా కాలంగా నిర్మించిన ఈ కెనాల్లో ప్రస్తుతం మొత్తం నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తుంది. గుత్తా ఎత్తిపోతల ద్వారా నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఇక్కడ నిజాం సాగర్ కెనాల్ ద్వారా ఇక్కడ నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలతో పాటు కొంత గండి పడడంతో పూర్తిగా తెల్లవారుజామున నీరు బ్యాక్ వాటర్ కెనాల్ పక్కన ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి నీరు భారీగా వచ్చి చేరింది. ప్రస్తుతం ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న గేట్లు మూసివేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే సుమారు 100కు పైగా ఇళ్లలోకి నీరు చేరడంతో అటు కాలనీవాసులు అటు నీటితో పాటు అటు ఉదయం నుంచి కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇళ్లలోకి వచ్చిన నీటిని అటు బకెట్ల ద్వారా బయటకు తోడిపరుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అధికారులు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ విద్యుత్ సరఫరాతో నిలిపేశారు. అంతేకాకుండా పూర్తిగా అధికారులు సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. పూర్తిగా పరిస్థితి మాత్రం ఇప్పుడు అందుబాటులో సద్దుమణినట్లు చెప్పవచ్చు. అయితే స్థానికంగా ఉండే కాలనీవాసులు మాత్రం తమని ఆదుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం వంటివి కూడా తడిసిపోవడంతో తమకు సహాయక చర్యలు చేపట్టాలని మాత్రం కోరుతున్నారు. ఇప్పుడిప్పుడే అధికారులు మాత్రం చేరుకుంటున్నారు. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పూర్తిగా నష్టపోయామంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, మొత్తంగా కాలనీ వాసులు అంటే ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు రావడంతో కొంత కంగారు పడినట్లుగా తెలుస్తోంది. అంటే సహాయక చర్యలు ప్రారంభించారు అధికారులు, అంటే ఇళ్లలో ఉన్నటువంటి నీరును క్లియర్ చేయడం కావచ్చు, అంతేకాకుండా కొన్ని క్యూసెక్కుల నీరు కూడా వృధాగా పోతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యమే అనుకోవచ్చు, ఎందుకంటే గతం నుంచి కూడా తెలుసు ఆ కెనాల్ కట్ట కొంత బలహీనంగానే ఉందని, అయినప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు కిషోర్? పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం ఇటు కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దిగువనే జర్నలిస్ట్ కాలనీ ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా కాలనీ వాసులు ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మాత్రం కాలనీ వాసులు చెబుతూ వస్తున్నారు. అయితే కెనాల్ కట్టను అనుకుని ఉన్న చాలా వరకు ఇండ్లు కూడా పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా తెల్లవారు సమయంలో 5 గంటల సమయంలోనే ఇళ్లలో నీరు వచ్చడంతో చాలా వరకు కూడా భయపడి చాలా వరకు కాలనీ వాసులందరూ కూడా పరిగెత్తిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి చేరుకుని ఇంట్లో కట్టిన వాటిని బయటకు తీసుకొస్తున్నారు. నీటిని కూడా తోడివేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఆలస్యంగా వస్తున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇళ్లలో నీరుని ఎవరికి వారే బయటకు తోడిపడేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా విద్యుత్ని నిలిపివేశారు. ఇరిగేషన్ అధికారులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇప్పుడిప్పుడే అక్కడ చేరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చాలా వరకు కూడా ఇళ్లలోకి నీరు వెళ్లడంతో అన్ని వస్తువులు కూడా తడిసిపోయాయని కూడా చెప్తున్నారు. నష్టపరిహారం మాకు ఇవ్వాలంటూ కూడా అధికారులను సస్పెండ్ చేయాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన
కఠిన చర్యలు చేపట్టాలని కూడా అటు వారు డిమాండ్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.